ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ పిక్లో చూస్తున్నాం కదా ఈ పఫ్ హ్యాండ్స్, వీటిని ఎలా కట్ చేయాలనేది మనము ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఎలా స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వచ్చి ఫస్ట్ నేను ప్యాటర్న్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనం దీన్ని క్లాత్ మీద పెట్టి తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు సేమ్ మెజర్మెంట్స్ మనం మళ్ళీ ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా మనం కట్ చేయాలంటే ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ప్యాటర్న్ రెడీగా ఉన్నప్పుడు మనకు త్వరగా కటింగ్ అనేది త్వరగా అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను ప్యాటర్న్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ ఇవి రిపీటెడ్గా చేసుకోవాలంటే ముందు మీరు ప్యాటర్న్ మేక్ చేసి ఆ తర్వాత మీరు క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్స్ వచ్చేసి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ మెజర్మెంట్స్ వచ్చేసి హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్, మనకి ఎంతవరకు అయితే హ్యాండ్ లెంత్ కావాలో ఆ లెంత్. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్. ఈ ఎక్స్ట్రా 1.5 అనేది ఖర్చు కోసం తీసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక పేపర్ మీద అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లెంత్ 12 ఇంచెస్ అనేది నేను మార్క్ చేసుకున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచెస్ ఖర్చు, మొత్తం 6.5 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్, ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ ఖర్చు. ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇక్కడ నేను 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీటిని జాయిన్ చేసుకోవాలి. స్కేల్ని యూజ్ చేసుకొని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనము స్టార్టింగ్ మార్క్ చేసుకుని ఉంటాం కదా, అక్కడి నుంచి 2 ఇంచెస్ డ్రా చేసుకొని అక్కడి నుంచి ఈ మార్కింగ్ అనేది నేను జాయిన్ చేస్తున్నాను, మనకు కర్వ్ షేప్లో వచ్చేలా. మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఇంచెస్ పైకి అఫోర్డ్గా 5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని ఇప్పుడు మనకు ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో 7 + 1.5 ఇంచెస్ ఖర్చు అక్కడ వరకు మనకు టేప్ తీసుకొని కొలుచుకొని అక్కడికి ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్కి మనము మార్క్ చేసుకొని ఈ పైన 5 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి జస్ట్ ఇలాగా ఒక షేప్ వచ్చేలాగా నేను డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి జస్ట్ ఒక 1 ఇంచు ఇటువైపుకి వచ్చేలాగా నేను మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ అనేది కలుపుతున్నాను పైకి. ఏదైతే మనం కర్వ్ షేప్లో మనం షేప్ తీసుకుంటున్నామో ఆ షేప్కి మనం జాయిన్ చేస్తున్నామో. ఇది వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్, మనకు ఫ్రంట్ లోతు తీస్తాం కదా, ఆ లోతుగా కూడా మనము ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకోవచ్చు. మనకు ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇది కట్ చేస్తాము, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది మార్కింగ్ని అలాగే ఉంచుతాము. ఇప్పుడు మనకు మార్కింగ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మన ప్యాటర్న్ అనేది రెడీ అయింది. మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ లోతు కూడా తీయాలి. ఆ ఫ్రంట్ లోతు ఎలా తీస్తామంటే ఇది ఫోల్డింగ్ కదా, దాన్ని అన్ఫోల్డ్ చేసి ఒక సైడ్ మాత్రమే మనం లోతు అనేది తీస్తాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మార్కింగ్ మీరు పెట్టుకోవచ్చు. ఒకవైపు కట్ చేసాము, మరోవైపు అలాగే ఉంచాం కదా. ఇప్పుడు మనకు ఈ ప్యాటర్న్ అనేది ఇలా రెడీ అయింది. దీన్ని మనకి ఏ క్లాత్ అయితే కావాలో ఆ క్లాత్ మీద మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.